చీకటి రోజని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు వివిధ పార్టీల నాయకులు విమర్శించారు. మందబలంతో బలవంతంగా తమ ప్రాంత ప్రజల గొంతు నొక్కారని మండిపడ్డారు. కేంద్రం తీరును నిరసిస్తూ రేపు సీమాంధ్ర బంద్కు వైకాపా నేత జగన్ పిలుపునిచ్చారు. It will not be accepted by anybody. It will not be shut down by the Supreme Court. ఎంత మేజర్ బిల్లు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే బిల్లు ఈ విధంగా వాయిస్ ఓట్లో ఓవర్బెట్టింగ్ చేయడం చాలా దురదృష్టకరం. ఇంతకంటే విచారకమైన రోజు లేదని నేను భావిస్తున్నాను. నేను ఒకరి గురించి కామెంట్ చేయను, కానీ ముందు నుంచి కూడాను ఈ విషయంలో జరిగినా కూడా చేస్తాను. బైఫర్కేషన్ జరగదు, విభజన జరగదు. అది నేను ఆఖరి బంతిలో వార్తల్ని కొంతమంది అన్ని ఆ రకంగా చాలా ఆశలు లేపి ఈ రోజున వాళ్ళు చేస్తున్న ఆశాభావంతో అందరితో పాటు మేము ఉండటం అన్నది జరిగింది. ఈ రోజున మరి వాళ్ళ అన్న మాటలు ఈ రోజు సమాధానం వాళ్ళే చెప్పాలి.